డియర్ కృష్ణ మూవీ చూసాను భయ్య, చాలా చాలా బాగుంది. ఇది ఒక రియల్ స్టోరీ. ఒక తండ్రి కొడుకు కోసం ఎంతగానో కష్టపడతాడో ఏంటి అనేది ఒక స్టోరీ మాత్రం, ఒక రియల్ స్టోరీకి ఇంత అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని మాత్రం ఫస్ట్ టైం నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో రియల్ స్టోరీకి ఇంత పాజిటివ్ రెస్పాన్స్ రావడం అయితే నాకు తెలిసి ఇండస్ట్రీ ఇదే మొట్టమొదటిసారి అనుకోవచ్చు. అసలు ఆ కాన్సెప్ట్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, హీరో యాక్టింగ్ కానీ అద్భుతం అనుకోవచ్చు. అలాగే హీరో హీరోయిన్ కాంబినేషన్ ఉంటుంది భయ్య. లవ్ ట్రాక్ మాత్రం పిచ్చెక్కిచ్చింది. అలాగే ఎమోషన్ కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ తీసుకెళ్లారు కొత్తగా. అంటే నాకు తెలిసి 2025లో ఇది బెస్ట్ మూవీ అంటే డియర్ కృష్ణ అనమాట. అలాగే కృష్ణ లీలలు మా దగ్గర కృష్ణుడు కూడా ఉన్నాడనమాట. అసలు మామూలు భయ్య, క్లైమాక్స్లో కృష్ణుడు ఆ లీలలు కానీ నిజంగా చాలామంది దేవుణ్ణి నమ్మరు. అంటే మామూలుగా చాలామంది ఇప్పుడు ఎట్లా ఉంటారంటే జనాలు డాక్టర్ని అంటే సైన్స్ నమ్మినంతగా దేవుణ్ణి అయితే నమ్ముతలేరు. కానీ దేవుణ్ణి కూడా ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా ఒక కాన్సెప్ట్గా క్లైమాక్స్లో ఇవ్వడం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. చాలా బాగా అనిపించింది. అలాగే హీరోయిన్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమలో సినిమా చూసాం. అందులో ఎంత మంచి ఎనర్జీ లుక్స్ తోటి కానీ బాయ్స్ని ఎలా ఆకట్టుకుందో అలాగే ఈ సినిమాలో కూడా అంతకు మించి ఆకట్టుకుంటుంది. మిమ్మల్ని ఎక్కడ కూడా డిసప్పాయింట్ అనేది చేయదు. నిజంగా చెప్తున్నా, ఆ సినిమా అనేది ఇంకా సంక్రాంతికి వస్తే ఇంకా మామూలు ఉన్నది. క్రౌడ్ అయితే పిచ్చగా ఉండవచ్చు. నిజంగా సంక్రాంతి పండుగ తర్వాత వచ్చింది. అయినా కూడా మాకు ఈ సినిమా ఈ ఫ్రైడే బ్లాక్ బాస్టర్ మూవీ ఏదైనా ఉన్నంత మాత్రం డియర్ కృష్ణ మూవీ అది ఖచ్చితంగా చెప్తున్నా. అలాగే ఈ సినిమా మనకు నిజంగా జనవరి 26కి ఈ సినిమా రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే నిజంగా ఈ సినిమా గురించి ఇంకా 2 మాటలు మాట్లాడుకోవాలండి. ఈ సినిమా ఇంత బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడానికి నిజంగా ఒక తండ్రి కొడుకు మీద ఉన్న ప్రేమ ఉన్నాయండి. మెయిన్ కారణం అదే. అలాగే ఈ సినిమాకి సంబంధించి అయితే ఇంకో 2 విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను మీతోటి. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఎమోషనల్ అయి బయటకు వస్తారు. కానీ అస్సలు ఎలా ఉందంటే సినిమా ప్రతి ఒక్కరు ఎమోషన్ అవుతారండి. చాలా డిఫరెంట్గా అనిపించింది. ఆ లొకేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఈ సినిమాకి ఇంకో ప్లస్ భయ్య. హీరో నిజంగా మామూలు యాక్టింగ్ వెళ్ళిపోయా. అసలు చూస్తుంటే కూడా ఫస్ట్లో కొత్తవాడు అనుకున్నాం కానీ ఇరగదీసాడు. యాక్టింగ్ అయితే చాలా బాగా అనిపించింది భయ్య. సూపర్ సినిమా అయితే నాకు బాగా నచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాకేత్. ఇప్పుడే ఈ సినిమాని చూసాను, చాలా బాగుంది. మీ అమ్మ నాన్నని, మీ ఫ్యామిలీని అందరు తీసుకొచ్చి చూపియండి. ఇది చాలా గ్రేటెస్ట్. ఈ ఫ్రైడే మంచి కృష్ణుని మూవీ చూడండి, మీ ఫ్యామిలీని కూడా తీసుకురండి అన్న. ఇప్పుడే డియర్ కృష్ణ మూవీ చూసా. అసలు సినిమా మాత్రం మామూలుగా లేదన్న. అంటే సినిమా ఒక ఎత్తు అయితే సినిమాకి రాసుకున్న స్టోరీ ఒక ఎత్తు అన్న. అంటే ఇలాంటి స్టోరీస్ అనుకునేటప్పుడు బాగానే ఉంటాయి, బట్ దాన్ని ప్రాపర్గా ఎక్స్క్యూట్ చేయాలంటే దమ్ము ఉండాలి. ఆ దమ్ము నాకు ఈ డైరెక్టర్ గారిలో కనిపించింది. అంతా బాగుంది. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ మన అందాల ముద్దుగుమ్మ మమితా బైజు గారు ఏం యాక్టింగ్ అండి. అంటే ఆమె అందం గురించి అందరికి తెలుసు, ఆమె స్మైల్ గురించి అందరికి తెలుసు, కానీ ఆమె పర్ఫార్మెన్స్ గురించి చూడాలంటే ఈ సినిమా చూడండి అన్న. ఆ రేంజ్లో ఉంది. అండ్ అక్షయ్ కృష్ణన్ గారు ఏంటండి, అసలు టాలీవుడ్కి కొత్త హీరో దొరికేశాడని నేనైతే మా ఫ్రెండ్స్కి చెప్పేస్తాను. అంతా బాగా చేశారు యాక్టింగ్ మాత్రం. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక లవ్ స్టోరీ తీసుకెళ్ళి సెకండ్ హాఫ్ మొత్తం అంతా ఇంటెన్స్గా కూర్చోబెట్టడం అంటే మామూలుగా లేదు అసలు. అంటే సినిమా చూస్తున్నంతసేపు చాలా అంటే చాలా ఎంగేజింగ్ ఉంది, చాలా బాగా అనిపించింది. సో దేవుళ్ళని నమ్మేవాళ్ళు, నమ్మని వాళ్ళు, లవర్ ఉన్న వాళ్ళు, లవర్ లేని వాళ్ళు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. నా చిన్న పిల్లల నుంచి పండు ముసలుల దాకా ప్రతి ఒక్కరు చూడాలి. చిన్న పిల్లలు ఉంటే మీ స్కూల్ ఫీజు ఎగ్గొట్టైనా సినిమా చూడండి, ముసలు అయితే మీ పింఛన్ వచ్చినప్పుడైనా సినిమా చూడండి. ఎందుకంటే అంత బాగుంది సినిమా, అంత బాగుంది ఆ స్టోరీ. సో ఇలాంటి సినిమా మిస్ అయితే మాత్రం మీరు చాలా కోల్పోతారన్న. ఒకటే చెప్తున్నా, వాషింగ్ పౌడర్ నిర్మా ఈ సినిమా చూడకుంటే మీ కర్మ. నెక్స్ట్ లెవెల్ అనిపించి నాకుంది జుట్టు ఈ సినిమా హిట్. సో ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయండి. ఈసారి నేను ఒక్కడిని వచ్చినా, నెక్స్ట్ టైం నా ఫ్యామిలీ తోటి మళ్ళీ ఇంకోసారి చూస్తా. ఇప్పుడే నేను డియర్ కృష్ణ సినిమా అయితే చూసాను. సో కృష్ణ అంటేనే లార్డ్. ఎందుకంటే మన ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఉన్నారు, దేవుడు లేడు అన్నట్టు కొంతమంది చెప్తూ ఉంటారు. కొంతమంది ఏమో సైన్సే ఉంది, దేవుడు లేరంటారు. బట్ ఇది ఒక రియల్ స్టోరీ. మనం దేవుడిని నమ్ముకుంటే మనల్ని ఎప్పుడు మనం మోసపోవు, మనకు కూడా ఉంటాడని దేవుడి లీలలు మనకి ఇందులో కనిపిస్తాయి. అంటే ఇప్పుడు మన డియర్ కృష్ణ సినిమా వస్తే కనుక కాలేజ్ లవ్ స్టోరీ ఎలా చూపించారో అలాగే ఒక ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ కూడా చాలా అంటే చాలా మంచిగా చూపించారు. సో ఇందులో ఎమోషనల్ డ్రామా అంటారు, కానీ ఎమోషనల్ ఒకప్పుడు అయితే డబ్బుల కోసం బయట కొట్టుకుంటున్నాం, ఇదంతా చూస్తున్నాం డబ్బుల గురించి ఇదంతా. కానీ ఇక్కడ అలా కాకుండా ఒక ఫాదర్ సన్ ఎలా ఉండాలనేది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. సో ఈ సినిమా గురించి నేను మీకు మాటల్లో చెప్పే కన్నా థియేటర్స్కి వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఎవరు మిస్ కావద్దు, ఓటీటీలో చూద్దామని వెయిట్ చేయొద్దు, ఖచ్చితంగా థియేటర్స్కి రండి, మన డియర్ కృష్ణని ఆదరించండి. సినిమా డియర్ కృష్ణ ఇంతవరకు ఇలాంటి మూవీ చూడలేము. ఎందుకంటే అన్ని మూవీలు చూసినాము, ఈ మూవీ చూస్తే మరీ కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కాలేజీలో స్టోర్ తోటి నడిచిపోతుంది, సెకండ్ హాఫ్ వచ్చాకల్లా మొత్తం ఏడ్చుడే సినిమా అంతా. లాస్ట్కు ఆయనకు ఆపరేషన్ అది అంటే కల్లా కృష్ణలీలని ఆ భగవంతుడు యాజ్ఞిస్తాడు, వీళ్ళు తిప్పల పడతారు, వాళ్ళు మొత్తం అంటే ఏడ్చుడు. అది ఎట్లా ఉందంటే
మంచిని పెంచి చెడును తుంచు అన్నదే నా సిద్ధాంతం. మీరు బాలి పరువులు ఏపటి బావులు రేపటి పరువులుగా నిలగాలని ఆస్వాదిస్తున్నాను ఉన్న సినిమా. అసలు లేవబుద్ధి కాలేదు, బోరు రాలేదు, ఏం లేదు. సినిమా ఈ మధ్యల కాలం ఇప్పుడు రిలీజ్ అయ్యి ఇంత బాగుంటుంది ఆ సినిమా. అసలు ఎప్పుడో వెంకటికి చూసిన సినిమా లెక్క అంత హ్యాపీ అనిపించింది. అసలు ఎక్కడ బోర్ లేదు. ఒక్కొక్క పాట, ఒక్కొక్క హైలైట్, ఒక్కొక్క మాట, ఒక్కొక్క డైలాగు చెప్పలేని తరం ఉన్నది. చాలా మంచిగా అంటే చాలా మంచిగా ఉన్నది. అది మనం లేవలేము. ఏడ్సుడు అయితే సెకండ్ హాఫ్ మొత్తం నేనైతే ఏడ్చి కళ్ళు ఇది అయిపోయినాయి. చాలా మంచిగా వచ్చింది సినిమా. మంచితనానికి మానవత్వం అన్నట్టు, నిర్వచనం అన్నట్టు చాలా సినిమా బాగుంది, చాలా మంచిగా వచ్చింది. అందరు చూసి అదే ఇప్పుడు ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. మీరు అందరూ చూసి పికాక్ పోవాలి. సినిమా చాలా బాగా వచ్చింది. ఇంతంత బాగా కాదు, మీరు ఇట్లాంటి సినిమా ఇంతవరకు చూడలేరు. ఇప్పుడు చూసి ఆనందించండి. నేను ఇట్లా చెప్పినట్టుగా చూస్తే మీకు తెలుస్తుంది. హీరో గారి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. హరీష్ కొడుకు లెక్క కొడుతుండు, మరి నిజమో కాదో కానీ ఫస్ట్ హరీష్ ఉండు కదా, ఆయన కొడుకు లెక్క కొడుతున్నాడు. చాలా బాగా చేసిండు ఆయన. ఎక్కడ బోర్ లేకుండా ఏ మాటకు మాట అన్ని రకాలు బాగా చేసిండు హీరో. మంచిగా వచ్చింది సినిమా. అసలు అందరు చూడదగ్గట్టు సినిమా ఇది. మిస్ అయితే మనమే ఏదో సినిమా మిస్ అయినట్టు ఉంటుంది. అంత బాగుంది సినిమా. మమతా బైజు గారు ఎలా చేశారు యాక్టింగ్? చాలా బాగా చేసిండు. హై లెవెల్ గా చేసిండు ఆయన. మంచి కుదిరింది ఆయనది. భయ్యా ఇప్పుడు ఇదిగో భయ్యా చూస్తున్నారు కదా డియర్ కృష్ణ సినిమా. అస్సలు నిజం చెప్తున్నా మామూలుగా అంటే లేదు, మామూలుగా ఎర్రగా తీసింది. అంటే హీరో కొత్త కుర్రోడు అనుకున్నాను కానీ కొత్త కుర్రోడు కాదు భయ్యా. ఒక 100 సినిమాల ఎక్స్పీరియన్స్ ఉన్న కుర్రోడ్లా చేశాడు. చాలా అంటే చాలా బాగుంది యాక్టింగ్. అంటే వీళ్ళిద్దరు లవ్ స్టోరీ చూడాలి, సినిమాకి హైలైట్ అని చెప్పుకోవాలి. అసలు నిజంగా ఒకటేంది భయ్యా, అసలు తండ్రి కొడుకు క్యారెక్టర్లు కానీ, లవ్ స్టోరీ కానీ, కాలేజ్ స్టోరీస్ కానీ, అసలు నిజంగా సినిమా డైరెక్టర్ దండం పెట్టాలి. నిజంగా చెప్తున్నా, ఇంత మంచి గొప్ప స్టోరీ రాసుకుని ఇంత నీట్గా ఇంత బాగా తీయడం అనేది మామూలు విషయం కాదు. అండ్ లొకేషన్స్ కూడా చూడండి, పోస్టర్లోనే ఉన్నాయి. పోస్టర్ ఇంత అందంగా ఉంది. సినిమా థియేటర్కి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ చూస్తే నాకైతే మతిపోయింది. చాలా అంటే చాలా బాగుంది స్టోరీ. అండ్ తండ్రి కొడుకుది, అండ్ లవ్ది, కాలేజీ, అబ్బాబ్బా ఒక్కడేంది భయ్యా సినిమా మొత్తం ఓవరాల్ గా సూపర్ బంపర్ హిట్. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వెళ్ళి సినిమా చూడండి. డియర్ కృష్ణ సూపర్ అల్టిమేట్ అని. ఇప్పుడే మనం డియర్ కృష్ణ సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే చాలా బాగుంది. హీరో యాక్టింగ్ కానీ, హీరోయిన్ యాక్టింగ్ కానీ చాలా బాగుంది. ఇది ఒక రియల్ స్టోరీ అంట. నేను దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు కూడా ఉంటుంది, ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుంది, ఫ్రెండ్స్ మధ్య కూడా సెంటిమెంట్ అనేది కూడా చాలా బాగా పండింది. ఇదేదో ఓటీటీలో చూద్దాం అలా అనుకునే సినిమా అయితే కాదు. నిజంగా ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా. ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ అవ్వకండి, వచ్చి థియేటర్లోనే వాచ్ చేయండి. ఇప్పుడే డియర్ కృష్ణ మూవీ చూసాం. మూవీ అంటే చాలా బాగుంది. ఇందులో వచ్చే ప్లస్ పాయింట్ ఏంటంటే నాకు అంటే ఒక ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్, అంటే ఒక ఫాదర్ అండ్ సన్ ఇద్దరు ఒక ఫ్రెండ్స్ లాగా కలిసి ఉంటే వాళ్ళ యొక్క బిహేవియర్ కానీ, అంటే గుడ్ థింగ్ ఉన్నా బ్యాడ్ థింగ్ ఉన్నా షేర్ చేసుకోవడం చాలా బాగా అనిపించింది. చాలా బాగుంది మూవీ. అండ్ వచ్చేసి తన లవ్ గురించి కూడా ఫస్ట్ హీరో వచ్చేసి వాళ్ళ ఫాదర్కి చెప్పడం, అది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇంట్లో సపోర్ట్ లేకుండా మనం అయితే ఏం చేయలేము. ఏ కష్టమైన నష్టమైన ఇంట్లో ఫ్యామిలీ అనేది సపోర్ట్ ఉంటే మాత్రం మనం ఏదైనా సాధించవచ్చు. చాలా బాగుంది. మంచి లొకేషన్స్, మంచి నేటివిటీ. ఆల్ ద బెస్ట్ డియర్ కృష్ణ మూవీ. ఇప్పుడే డియర్ కృష్ణ మూవీ చూసిన, చాలా బాగుంది. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. మమిత గారు ఏమన్నా యాక్టింగ్ చేశారండి, చాలా బాగుంది. అండ్ అక్షయ్ గారు సో చాలా చించి పడదు. అండ్ డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ ఇందులో. అండ్ చాలా బాగుంది ఓవరాల్గా. సో నేనైతే ఇప్పుడు సింగిల్గా వచ్చిన, నెక్స్ట్ టైం మాత్రం ఫ్యామిలీతో వస్తా. సో వాచ్ చేయొచ్చు. భయ్యా ఇప్పుడే డియర్ కృష్ణ సినిమా చూసినాను. చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ కానీ, హీరో యాక్టింగ్ కానీ సూపర్ ఉంది. చాలా బాగుంది సినిమా. మీరు అందరు ఫ్యామిలీతో మాత్రం చూడొచ్చు. మంచి సూపర్ ఉంది. డియర్ కృష్ణ సూపర్ ఉంది. బాగుంది. బాగుంది. కొత్త ఉంది సినిమా. వేరే సినిమాలకు అంతా కంపేర్ చేసి బాగుంది. అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. హిస్టరీ కూడా బాగుంది. డాక్టర్, దేవుడు అంతా బాగుంది. డియర్ కృష్ణ ఎలా ఉంది బ్రో సినిమా? సినిమా అయితే చాలా సూపర్ అని మస్తు అనిపించింది. ఏంటి హైలైట్స్ ఏంటి సినిమాలో బాగా నచ్చింది? లవ్ అంటే ఎట్లుంటే ఎమోషన్ అంతా తెలిసింది కదా. ఆ లవ్ కోసం అంటే దేవుడిని కూడా నమ్మాలా. గాడ్ ఈజ్ గ్రేట్. దేవుడు కూడా అప్పుడు మనం ప్రాణాలు ఇస్తానని అప్పుడు తెలిసింది. లాస్ట్ మూమెంట్లో మనం ఒక చిన్న హోప్ దేవుడి మీద నమ్మినామంటే మన పోయిన ప్రాణం కూడా తిరిగి వస్తుంది. డియర్ కృష్ణ మూవీ ఇప్పుడే చూశాను. చాలా బాగుంది మూవీ. హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేసింది. ఇక హీరో కూడా యంగ్గా ఉన్నాడు, మంచి టాలెంట్ ఉంది. ముందు మంచి సినిమాలు తీస్తాడు ఇలాంటివి. డైరెక్టర్ దినేష్ బాబు గారు కూడా చాలా బాగా డైరెక్షన్ చేశారు. యాక్చువల్ చిన్న సినిమా అనుకోవద్దు, మంచి కంటెంట్ ఉంది ఇందులో. డైరెక్టర్ గారు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారో అర్థం అవ్వట్లేదు. ఇలాంటి పెద్ద సినిమాలు తీయాలని మళ్ళీ కోరుకుంటున్నాం మేము. ఇప్పుడు ఎవరైతే లవర్స్ ఉన్నారో ఈ సినిమా కానీ చూస్తే డెఫినెట్గా వాళ్ళు ఇంకా గుళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటారు వెళ్ళి. ఎందుకంటే దేవుడి సెంటిమెంట్ ఇందులో చాలా ఉంది. చాలామంది దేవుళ్ళు నమ్మరు. ఈ సినిమా చూస్తే కంపల్సరీ అందరూ దేవుణ్ణి ఇష్టపడి ప్రేమిస్తారు, దేవుణ్ణి కంపల్సరీగా. దయచేసి అందరూ కూడా ఈ సినిమా చూడండి, మంచి హిట్ చేయండి. సినిమా అయితే సూపర్ ఉంది.
దైవాధీనం జగత్ సర్వం అని మనకి శ్లోకం చెప్తారు. ఈ యొక్క జగత్తంతా దేవుని ఆధీనంలో ఉంటుంది అని. కృష్ణం వందే జగద్గురు అని కూడా అంటాం. అలాంటి కృష్ణ పరమాత్మ గురువాయూరప్పన్ వారిని నమ్మిన ఒక భక్తుని యొక్క స్వయం అనుభూతి మనకి ఈ సినిమా డియర్ కృష్ణ అని. ఈ రోజుల్లో మనం ఆధునికమైన జీవితంలో చాలా ప్రత్యేకతలు చూస్తూ ఉంటాం. ఎంత ప్రత్యేకతలు చూసినా భగవంతుడు అనే విషయానికి వచ్చేటప్పటికీ ఆ యొక్క భగవంతుడు ఏది తలుచుకుంటే అది చేయగలుగుతాడు. ఈ ప్రపంచం ఇప్పటికి కూడా మనకి తెలియని మిస్టరీ ఇంకా ఏదో ఉంది. అది స్పష్టంగా ఈ సినిమాలో తెలియచేయడం జరిగింది. ఈ సినిమా ముఖ్యంగా తల్లిదండ్రులు చూడండి. పిల్లలతో మీరు ఎలా మెలగాలి, ఎలా ఉండాలి, అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రులతో ఎంత అటాచ్మెంట్గా ఉండాలి. ఒక కుటుంబం బాగుంటే అది సమాజం పట్ల ఎలాంటి భావాన్ని, ఎలాంటి బంధాన్ని కలిగిస్తుంది మీకు. అలాగే భగవంతుడి పట్ల కూడా. అందుకని మేము డియర్ కృష్ణ సినిమా చూడమని స్పష్టంగా చెప్పడం జరుగుతోంది. అందరూ కూడా ఈ సినిమా చూడండి. భగవంతుని పట్ల ఉన్న నమ్మికని ఇంకా ఎక్కువగా ప్రోధి చేసుకొని దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆదుకుంటాడు. ఆదుకోవడం అనేది భగవంతుడి లక్షణం. ఆ లక్షణాన్ని మనం మన వైపుగా భక్తితో సాధించుకునే అవకాశం తీసుకుందాం. జై శ్రీరామ్, హరే కృష్ణ. జై శ్రీకృష్ణ. చాలా బాగుందండి. భగవంతునిపై నమ్మకం పెట్టుకుంటే భగవంతుడు మనల్ని కాపాడుతాడు అని మనకు నమ్మకాన్ని కలిగించేటువంటిది ఈ సినిమా. చాలా చాలా బాగుంది. అందరూ చూడదగ్గట్టుగా ఉంది. జై శ్రీకృష్ణ. మూవీ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇందులో కుటుంబ వ్యవస్థ, తల్లిదండ్రుల పాత్ర చాలా మంచిగా చూపించడం జరిగింది. కనుక ప్రతి ఒక్క తల్లిదండ్రులు వారి యొక్క పాత్ర ఏంది అనేది ఈ యొక్క సినిమా ద్వారా వ్యక్తిగతం చేయడం జరిగింది. అదేవిధంగా భగవంతుడు, భక్తి అనేది దాని యొక్క పర్యవసానం ఎట్లా ఉంటుంది, భక్తిని ఎట్లా పిల్లలకి నేర్పించాలి అంటే వాళ్ళ మార్గంలోనే వెళ్ళి వాళ్ళకు ఆ భక్తి యొక్క మార్గాన్ని అన్వేషించడం నేర్పించాలి అనేది ఈ యొక్క సినిమాలో చాలా సునిశ్చితంగా కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా తండ్రి పాత్ర చాలా ప్రాముఖ్యత చెందినది. ఇందులో తండ్రి తాను దైవభక్తిలో ఉంటూ పిల్లవాడిని ఏ విధమైన ఫోర్సు కూడా చేయకుండా, అంటే భక్తి వైపు నువ్వు నడవాలి అని చెప్పేసి తన యొక్క కుమారునికి ఏ విధంగా ఫోర్సు చేయకుండానే చెప్పడం జరిగింది. తద్వారా పిల్లలు కూడా ఏంటంటే వాళ్ళ యొక్క మార్గంలోనే వెళ్ళి వాళ్ళను భక్తిలో లోపలికి మళ్లించడం అనేది చాలా సునిశ్చితంగా, చాలా వివరంగా కూడా చెప్పడం జరిగింది. తద్వారా కుటుంబ వ్యవస్థను ఎలా కాపాడుకోవాలి అనేది చాలా వివరంగా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా ఈ యొక్క సినిమాను చూసి ఆదరించాలని చెప్పేసి కోరుకుంటాను. చాలా బాగుంది సార్. నేను చూసే సినిమాలు చాలా తక్కువ, అయినా ఈరోజు చూసిన దాంట్లో ప్రతి విషయము హైలైట్ ఈ సినిమాలో. మనము జనరల్గా చూస్తే కుటుంబంతో చూడాలంటే కొన్ని సినిమాలకు వెళ్ళలేము, కానీ ఈ యొక్క సినిమా కుటుంబ పరంగా పెద్దలు చిన్న అందరు కలిపి చూసేటువంటిది చాలా బాగుంది. తీసిన వాళ్ళకి నిజంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజుల్లో జనరేషన్కి మనం చెప్పేటువంటి హిందూ సాంప్రదాయం కానీ, భగవంతుని పైన నమ్మకం కానీ ఏ ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకు చెప్పరు. వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క పూజ యొక్క ప్రతిఫలమే పిల్లలకి అందుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఈ సినిమాలో ప్రతి కుటుంబంలో మిడిల్ క్లాస్ కానీ, హై క్లాస్ కానీ, ఏ రకమైనటువంటి మధ్యతరగతి వాళ్ళైనా ఎవరైనా దీన్ని చాలా క్లియర్గా కొట్టొచ్చినట్టుగా కనిపించింది. కాబట్టి ఈ సినిమా రియల్గా అందరూ చూడాలని, చాలా హిట్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ సినిమా తీసిన వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సినిమా అంటే ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా ఇది. అంటే ఒక మనిషి దేవునికి, అంటే మనిషికి దేవుడు ఒక దేవునితో ఉన్న సంబంధం, అంటే దేవునికి ఎప్పుడు మనం దేవునికి పూజ చేస్తుంటే ఏదో రకంగా మన దేవుడు సాయం చేస్తాడు. అంటే ఆయన వాళ్ళ ఫాదర్ ఏవైతే ఉన్నారు కదా, ఫాదర్ బాలకృష్ణ అంటే ఆయన వాళ్ళ ఫాదర్ దేవుణ్ణి అంటే 20 సంవత్సరాల నుంచి పూజ చేస్తున్న వాళ్ళ ఫలితం ఏదో రకంగా దక్కింది. అంటే ఆ సినిమాలో మనం నేర్చుకోవాలనే నీతి ఏంటంటే భగవంతుడు ఏదో రకంగా వచ్చి డాక్టర్ 1% ఓపిచ్చిన దానికి కూడా, ఆయన చేసిన దానికి కూడా భగవంతుడు వచ్చి ఇంట ఉండి చేయించిన అనేది
అంటే భగవంతుడు ఉన్నాడనే దానికి పూర్తి నిదర్శనం ఇది. మంచి సినిమా, ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా ఇది. జై శ్రీకృష్ణ. పేరు రవికిషోర్. ప్రొఫెషనల్గా సాఫ్ట్వేర్ వెబ్ అండ్ గ్రాఫిక్ డిజైనర్. కంపెనీ పేరు అక్కర్లేదు కానీ చాలా పెద్ద కంపెనీ, క్రియేటివ్ డైరెక్టర్. సో ఒక టెక్నాలజీ మీద ఇంత పట్టు ఉండి నేను ఇది చేస్తున్నాను. మనం ఇప్పుడు ఆ టెక్నాలజీ వదిలేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అని చెప్పేసి కొత్తగా మొదలు పెడుతున్నాం. సో ఇలాంటి టైంలో మనం దేవాలయానికి పెద్దలు చెప్పారు, పేరెంట్స్ చెప్పారు, ఏదో చెప్పారని చెప్పేసి వెళ్తాం. పండుగ రోజు పర్వదినం అక్కడ వెళ్ళగానే అర్చకులు ఉంటారు. శివాలయం చిలుకూరు బాలాజీ శివాలయం సుందరేశ్వర స్వామి ప్రధాన అర్చకులు సురేష్ గారు. రాగానే వాళ్ళు ఒకటి చెప్తారు, చెట్టును ముట్టుకోండి, ఇక్కడ తపస్సు చేస్తారు ఒక మహర్షి, లేదా పర్వదినాన మాస శివరాత్రి రోజు పాలు పెరుగు సమర్పించండి. వినగానే అందరికీ ఏదో ఉంటుంది, వీళ్ళకి ఏదో ప్యాకేజ్ పెడుతున్నారు. ప్రతి ఒక్కరికి ఆ భావన వచ్చేస్తుంది, ఏదో అడుగుతారు మనకి ఏదో చెప్తారని. కానీ వాళ్ళు చెప్పేదంతా చెప్తూనే ఉంటారు. కానీ ఎప్పటిదాకా మనకు అని అనుభూతిలోకి రాదు. మనకు సమస్య వచ్చినప్పుడు మనం ఇట్లనే హాస్పిటల్కో డాక్టర్ దగ్గరకో వెళ్ళినప్పుడు అయిపోయింది, డాక్టర్కి వెళ్దామని అనుకుంటారు. కానీ వెనకాల ఒకప్పుడు చేసిన పూజ కానీ ఫలితం కానీ ఒక అర్చకులు కానీ తల్లిదండ్రులు కానీ చేసింది ఉంది అని మనం గ్రహించము. అది ఎలా జరుగుతుందో సాక్షాత్తు చూపించిందే ఈ డియర్ కృష్ణ సినిమా. ఓ 40 ఏళ్ళు రెగ్యులర్గా దేవాలయాలకు వెళ్తూ తన 20 ఏళ్ళ కొడుకు ఇక చచ్చిపోతాడు లేడు అని చెప్పినప్పుడు ఆ తండ్రి పడే ఆవేదన, అమెరికా నుంచి వచ్చిన డాక్టర్లు కూడా ఏమీ చేయలేము అని చెప్పినప్పుడు ఆ ఆవేదన ఈ సినిమాలో కనిపించింది. మరి అలాంటి కొడుకే అరగంట ముందు పోతా అన్న కొడుకు 1 గంటలో లేచి నిల్చున్నాడు. ఇది మాటల్లో చెప్పేది కాదు. ఆ సినిమా చూస్తే అందులో టెక్నాలజీగా డాక్టర్లు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అందులో రియల్గా కేసులో అయినవన్నీ కూడా వాళ్ళు కేసులో ఎక్స్ప్లెయిన్ చేశారు. అది చూస్తే కానీ దేవుడు ఉన్నాడు, ఎలాంటి టైంలో వస్తాడు అది సినిమాలో క్లియర్గా ఉంది. ఫస్ట్ చూపించాల్సింది తండ్రి పెద్దలు పేరెంట్స్ చూడాలి. మనం చేసే పూజలు కానీ పెట్టే దీపాలు కానీ ఏది కూడా అది వృధా కాదు, దాని ఫలితం ఉంటుంది. ఎప్పుడు ఉంటుందంటే భగవంతుడికి తెలుసు, ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడే ఇస్తాడు. అది ఫస్ట్ తల్లిదండ్రులు నేర్చుకోవాలి. కానీ అదే సాంప్రదాయం ఇప్పుడు కనుక మీరు ఏదైతే చేస్తున్నారో మీకు తెలుసు, మీరు ఇవన్నీ చదువుకోండి అని మనం బలవంతాన పిల్లల్ని దూరం పెడతాం. ఫస్ట్ కావాల్సిందే పిల్లలకి, ఎందుకంటే మన తరం అయిపోయింది. నెక్స్ట్ తరానికి కావాలంటే ఈ సాంప్రదాయం కొనసాగించాలంటే గురువులు పెద్దలు తల్లిదండ్రులు అందరి మాట వినాలనే పిల్లలకి నేర్పించాలి. ఈ సినిమాలో ముఖ్యంగా చూపించింది అదే. తండ్రిని ఎప్పుడు కూడా కాదని లేదు, తండ్రి చెప్పినట్టు వింటున్నాడు కాబట్టి ఆ ఫలితం ఆ పిల్లోడికి వచ్చింది. ఇది సినిమా కాదండి, యథార్థ గాథ. పిల్లలు పెద్దలు అందరు కలిసి చూసే సినిమా. అందరికీ శుభం జరగాలి. జై శ్రీకృష్ణ. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అనే శ్లోకం నాకు ఈ సినిమా చూసిన తర్వాత గుర్తుకొచ్చింది. ఈ సినిమా చాలా చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీతో సహా చూసే సినిమా, దయచేసి అందరూ చూడండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎక్స్పీరియన్స్ అయితే తప్ప కొన్ని మనకి అర్థం కావు, అండ్ నమ్మితే తప్ప అద్భుతాలు జరగవు. అలా నమ్మినప్పుడు అద్భుతం జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ అండ్ రియాలిటీలో తీసిన సినిమానే ఇది. సో అందరూ తప్పకుండా చూడండి. దేవుని పైన నమ్మకం ఉంటే ఎంత అద్భుతాలు జరుగుతాయి అనేది ఒక అద్భుతాలు జరిగే వరకు మనకు అర్థం కాని విషయం. కాబట్టి అలా జరిగిన విషయం దాని యథార్థ గాథగా సినిమా తీశారు కాబట్టి చక్కగా ఒకసారి సినిమా చూడండి, చూస్తే తప్ప మీకు అర్థం కాదు. జై శ్రీరామ్. అంటే ఇది సినిమా యొక్క కాన్సెప్ట్ ఏంటంటే యాక్చువల్గా అందరు హీరోస్ ఇంకా డైరెక్టర్ ప్రొడ్యూసర్ లాగా ఏదో డబ్బులు పెట్టి మళ్ళీ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో తీసిన సినిమా కాదనమాట ఇది. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇది వాళ్ళు ఎవరైతే ఫాదర్ ఇంకా సన్ ఉన్నారో వాళ్ళు నిజంగా దైవానుభూతి పొందారు కాబట్టి ఈ సినిమా తీశారనమాట. వాళ్ళు ఈ సినిమా డబ్బులు సంపాదించుకోవడానికి తీయలేదు, నిజంగా వాళ్ళ కొడుకుకి జరిగిన ఏదైతే దేవుని యొక్క అనుగ్రహం వాళ్ళ కొడుకుకి లభించిందో అనుభూతిని కాస్త ఒక పెద్ద స్క్రీన్ మీద చూపిస్తే ప్రతి ఒక్కరికి ఈ సమాజంలో యువతకి అంటే దైవానుభూతి అనేది ఎలా ఉంటుంది, అంటే దేవుని నమ్మితే ఎలా ఉంటుంది, దేవుని నమ్మకపోతే ఎలా ఉంటుంది, అంటే మనము ఒక్కసారి దేవుని ప్రార్థిస్తే ఆ దేవుడు మనకు ఒక్కసారి కాస్త వేరేట్ల అనుభూతి మనకు ప్రసాదిస్తున్న దానికి ఈ సినిమా ఒక నిదర్శనం అనమాట. దైవాన్ని నమ్మండి, దైవం ఎప్పుడు మీతోనే ఉంటుంది, మీ వెనువంటే భుజం తడుతూ ఉంటుంది అనమాట దైవం. జై శ్రీకృష్ణ. డియర్ కృష్ణ సినిమా చూడండి, చాలా బాగుంది. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. డియర్ కృష్ణ మూవీ చాలా బాగుంది, ఫ్యామిలీతో అందరు చూడదగ్గ సినిమా. ఇప్పుడు ప్రజలు నమ్మకంతో దేవుని మీద
మనం పెట్టుకున్న నమ్మకాన్ని దేవుడు ఎప్పుడైనా మనం తీరుస్తాడు. కష్టాల్లో ఉన్నప్పుడే దేవుడు గుర్తొస్తాడు. మిగతా టైంలో దేవుడిని గుర్తించరు జనాలు. ఇప్పుడు అందరికీ ఈ సినిమా దానివల్ల నమ్మకం కుదిరిస్తుంది. చాలా మంచి సినిమా, తప్పకుండా అందరూ ప్రేక్షకులు చూడాల్సిన సినిమా ఇది. ఫ్యామిలీతో సహా అందరూ చక్కగా చూడవచ్చు సినిమాను. డియర్ కృష్ణ సినిమా చాలా బాగుంది, అందరూ చూడండి. డియర్ కృష్ణ సినిమా చాలా బాగుంది, పిల్లలు చూడొచ్చు, అందరూ చూడండి.